లెంటులోని 31వ దినము బుధవారము. దేవుని ప్రేమ సిలువ వేత. రోమా 8:35-39 వరకు, గలతీయులకు 2:20. ప్రార్థన. తండ్రి, నా నిమిత్తమై శ్రమపడుచున్న తండ్రి, నన్ను చూచుచూ శ్రమను అనుభవించిన తండ్రి, నా మేలు కొరకై నీ ప్రాణము పోవునంతగా రక్తము దారబోసిన తండ్రి, నీకే ఆగని వందనములు, తరుగని స్తోత్రములు. పాపముతో కప్పివేయబడిన ఈ మానవులను నీ ప్రేమతో వెలికితీసి నీ రూపములోనికి మార్చుకొని మురియుచున్న తండ్రి, నీ సిలువపై నీవు కనపరిచిన ప్రేమను మేము గ్రహించుటకు, అనుభవించుటకు, ఇతరులకు అందించుటకు నేడు మాతో మాట్లాడమని ప్రేమానాథుడైన యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రభువు ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించినప్పుడు సుఖం అనుభవించినాడా? కష్టము, శ్రమ అనుభవించినాడా? ప్రభువు ఎప్పుడైనా సంతోషం అనుభవించెనా? సిలువ మీదనున్నప్పుడు సంతోషించెను. దొంగ మారినప్పుడు, అత్తరు పూసిన స్త్రీ అభిషేకించినప్పుడు సంతోషం అనుభవించెను. యేసు ప్రభువు భూమి మీద సుఖము, కష్టము అనుభవించినాడు గనుక సంఘము కూడా వాటిని అనుభవించవలెను. నేడు సంఘము సుఖం అనుభవించుచున్నది కానీ ఎప్పుడు కష్టం అనుభవించుచున్నది? సంఘము శ్రమలను అనుభవించకపోతే ప్రభువుతో సమానం కాదు. ఇప్పుడు సంఘమునకు ఎగుడు దిగుడులు ఉన్నవి కానీ సంఘము పరలోకమునకు వెళ్ళినప్పుడు ప్రభువుతో సమానముగా ఉండును. ప్రభువు సంఘమును తీసుకొని వెళ్ళవలసినది కానీ శ్రమ అనుభవించమని చెప్పి నేను వచ్చి తీసుకొని వెళ్ళేదనను. ప్రభువు శ్రమపడి పైకి వెళ్ళెను. మనము శ్రమ అనుభవించకపోతే ప్రభువుతో సమాన అంతస్తు లేదు, అనగా ఆయన వలె పైకి వెళ్ళలేము. ప్రభువు పాపము, శిక్ష, రోగము, సిలువ, మరణమును అనుభవించెను. మన మీద అవి లేవు అనెను. అయినను అవి మన మీద ఎందుకున్నవి? మన వంతు మనము అనుభవించవలెను గనుక. ప్రభువు, సంఘము సమానముగా ఉన్నారు. విశ్వాసి శ్రమ అనుభవిస్తే క్రమశిక్షణ, కొత్త పాఠము నేర్చుకొనెను. దీని వలన గొప్ప ఉపకారము చేయుటకు ఈ శ్రమ వచ్చెను అని విశ్వాసి అనను. ఆ విశ్వాసి పాపము ప్రభువు మోసినను నాకు తీసివేయలేదు, కష్టము పంపుచున్నాడనను. విశ్వాసి కొన్ని విషయములలో అవిశ్వాసపడును, తుదకు విశ్వాసము పూర్తియగును. పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు అని పౌలు రాసెను. మన ఎదుట ఉన్న మహిమ ఆకాశమంత శ్రమ చోడిగింజంత. ప్రభువు పొందిన ఆ 7 అవస్థలు సంగమునకున్నవి. ఆత్మజీవనము సంఘం యొక్క అవస్థ. ప్రవచన శ్రమ. బాప్తిస్మము పొందని వారి వద్దకు వెళ్ళి, రండి, కార్లు, ధనము అన్నీ మీవే అంటే వచ్చెదరు. అయితే క్రీస్తు మతంలోనికి వచ్చిన వారి అన్ని శ్రమలే అని చెప్పవలెను. క్రీస్తు మతంలోనికి రాగా పాపశోధనలు, కష్టములు ఎక్కువగును. ప్రభువు చెప్పినది ఏమనగా, శత్రువులు పట్టుకొని చంపుదురనెను. అట్లే సంగమునకు జరుగును. నన్ను వెంబడించిన వాడు సిలువను ఎత్తుకొనవలెనెను. అవిశ్వాసులు కష్టములలో మునిగిపోతారు, విశ్వాసులు తేలుదురు అని మనలను గురించి గ్రంథము ప్రవచించుచున్నది. ప్రార్థన. కష్టములలో సువార్తకు వెళ్ళమన్నప్పుడు విశ్వాసులు ప్రార్థనలో ఏడ్చెదరు. ఇది ఒక రకమైన శ్రమ. బంధించుట. క్రైస్తవ విరోధులు మనల్ని బంధించి చిక్కులలో పెడతారు. అన్యాయ తీర్పు. క్రైస్తవులు మంచి చేస్తే ఇతరులు చెడ్డదనుదురు, అలాగూ అన్యాయపు తీర్పు తీర్చుదురు. భక్తి కలిగి ప్రకటించినను జీతము పుచ్చుకొని ప్రకటించుచున్నారందరు. సిలువ మోత. విశ్వాసులు జీవితకాలమంతా ఈ మోతను అనుభవింతురు. ప్రభువు మోయలేని ఈ భారము నాకు పెట్టినాడని అందురు. చంపుట. ప్రభువు విశ్వాసులను చంపనిస్తాడా? ఆయన ఎక్కడికి వెళ్తాడు? వారు ఆయనను చంపలేదా? ఆయనను చంపకపోయినా వారు నన్ను చంపివేస్తున్నారు అని అంటున్నారు కొందరు. ఇది ఒక రకమైన శ్రమ. భూస్థాపన. ఇదియు కూడా సంగమునకు జరుగును, కానీ అన్నిటిలో సంగమునకు జయమే కలుగును. అన్నిటిలో జయము కలుగునని స్తుతి చేయవలెను. ఈ శ్రమలు కలిగినప్పుడు అవిశ్వాసపడవద్దు. విశ్వాసులకు ఆహారం లేకుండును. ప్రభువు ఆహారలేమిని అనుభవించెను. ఆయనకు సిలువ మీద నీళ్లు దొరకలేదు.
ప్రభువుకు వచ్చినవి అన్నీయు సంగమునకు వచ్చును. అన్ని కష్టములలో ప్రభువు ఉన్నాడు. ఈ 7 శ్రమలు మనకు కలిగినప్పుడు ప్రభువు ఉండును. ఈ 7 అవస్థలు సంగమునకు కలిగినప్పుడు ప్రభువు ఉండును. ఎందుచేత 7 అవస్థలు పడి సంపాదించిన ఈ సంగమును ఎట్లు విడువును అని ప్రభువు సంగముతోనే ఉండును. విశ్వాసుల అన్ని అవస్థలలో ప్రభువు ఉండును. యేసు ప్రభువునకు వచ్చినవే సంగమునకు వచ్చును, కానీ ప్రభువు సహాయకారిగా ఉండును. విశ్వాసి అవస్థలలో ప్రభువు ఉండకుండా ఉండడు. ఆయన సంగమును విడిచిపెట్టి ఉండలేడు. ఈ విషయములు తలచి స్తుతించవలెను. అప్పుడు శ్రమలు పూర్తిగా తీసివేయును, పూర్తిగా తొలగించును. ప్రభువా, ఇన్ని ప్రార్థనలు చేసినను నా కష్టములు తీసివేయవే ప్రభువా అంటే, మీరు శ్రమలకు భయపడకండి, నాకు భయపడండి. మిమ్మును రక్తముతో కొన్నది శ్రమలకు భయపడుటకు కాదు, నేనున్నాను, పర్వాలేదు అనును. విశ్వాసికి పాపశోధన వచ్చును, గాని వడలిపోకూడదు. శ్రమలలో మూల్గితే ప్రభువుకు శత్రువులగుదురు. ప్రభువా, ఈ వేళ మేలున్నది అని శ్రమదినమున అంటే ప్రభువుకు మిత్రులవుతారు. మీకు ఏది ఇష్టము? మీరు విసుక్కున్నను ప్రభువు ఏమీ అనడు. శ్రమ పెట్టినప్పుడే ఏమీ అనలేదు. విసుక్కున్న వారికే శ్రమ, కానీ ప్రభువుకేమీ కష్టం లేదు అని ఆయన అన్నీ జయించెను. నేను ప్రార్థన చేయను అని అనుకుంటే మనకే కీడు. కనుక శ్రమలలో ప్రభువును స్తుతించండి. ఇదే గొప్ప విషయము. మన శ్రమలలో ఆయన మనలను విడిచి వెళ్ళరు. మనము శ్రమపడుచున్న కొలది ఆయన ప్రేమ మన ఎడల అధికమగుచుండును. ఈ పాపజీవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలియజేయుటకు ఒక ఉదాహరణ చెప్పుదును. దృష్టాంతము. ఒక మామిడి తోటలో కోతులు ఉన్నాయి. వాటిలో ఒక కోతిపిల్ల చనిపోతే దానిని తోటమాలి చూచి విచారించెను. కోతి తన పిల్లను ముద్దు పెట్టుకొనుచుండగా తోటమాలి, నీవు వెళ్ళిపో, పిల్ల చనిపోయినదని చెప్పి అదిరిస్తే వెళ్ళలేదు. కర్రతో జడిపించగా పిల్ల జారిపడెను. తోటమాలి పిల్లను తీసివేసెను. కోతి పిల్ల వైపు కర్రవైపు చూచుచున్నది. తోటమాలి గొయ్యి తీసి పాతిపెట్టగా కోతి దానిని త్రవ్వబోయెను. తోటమాలి బెదిరించగా అక్కడికక్కడ తిరుగుచుండెను. ఇతడు అవతలకు వెళ్ళగా క్రోతి త్రవ్వి తీసెను. మరలా తోటమాలి పాతిపెట్టగా మరలా త్రవ్వి తీసి ముద్దు పెట్టుకొనెను. తోటమాలి అది చూచి, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఈ కోతిలో ఎంత ప్రేమ పెట్టినాడని సంతోషించినాడు. తోటమాలి ఆ పిల్లను తీసి మరి ఒక చోట పాతిపెట్టెను. మానవ దుస్థితి దైవ ప్రేమ. మనిషి జీవితము జన్మము నుండి మరణం వరకు చూస్తే దేవుడంటే మానవునికి లెక్కలేని స్థితి ఉన్నది గనుక దేవునికిని మానవుని మీద కోపముండవలెను. వయస్సు ఎదిగిన కొలది, అనుభవం పొందిన కొలది, చదువుకునే కొలది తల్లిదండ్రులు పెద్దలు అంటే లెక్కలేని వారి మీద దేవునికి కోపముండవలెను. న్యాయ ప్రకారము మానవుని జీవితకాలమంతా అనేక పర్యాయములు అనేక పాపములు చేసినాడు. అందరినీ ధిక్కరించి శ్రమలు వచ్చినా మారక పాపము చేసిన ఎడల ఎంత కష్టముండవలెను. మనిషి జీవితము 2 భాగములు, చేయకూడనిది చేయుట, చేయవలసినది చేయకపోవుట. మంచి కార్యములు, చెడ్డ కార్యములు. మానవుడు ఇంకా పాపం చేస్తున్నాడు. దేవుడు ఇంకనూ కనికరించుచున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు! దుర్జనుని ప్రేమించుట న్యాయమా? జీవితకాలమంతా పాపి అయిన మానవుని అనంత పరిశుద్ధుడు ప్రేమించుట న్యాయమా? సాధ్యమా? కోతి చనిపోయిన తన పిల్లను బయటికి తీసి ముద్దాడుట న్యాయమా? సాధ్యమా? రేపు మురిగిపోయి కొంపు కొట్టే దానిని ప్రేమించుట సాధ్యమా? వీళ్ళ కోతి ప్రేమను తోటమాలి తరమగలడా? తోటమాలి కోతిని తరమగలడు గాని కోతి ప్రేమను తరమగలడా? అలాగే దేవుని న్యాయము పరిశుద్ధత ఒప్పుకొనునా? కోతిపిల్ల శవములో ఏమైనా ప్రయోజనమున్నదా? ఎక్కడైనా ఒక మూలను ఆవగింజంత విలువైన ఉంటే క్రోతి త్రవ్వి తీసుకొని వెళ్ళవలెను గాని ఏ ప్రయోజనము లేదు. అయినా గాని తీసుకొని వెలుచున్నది. చావు కలగల పిల్లను కోతి తీసెను. అలాగే నశించిపోయిన మానవుని విడిచివెళ్ళుటకు దేవుని పరిశుద్ధత న్యాయము ఒప్పుకొనునా? తోటమాలి కోతిని చూచి దేవుడు ఎంత ప్రేమ పెట్టినాడు అనెను. నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభువు వచ్చెను. ఒక వైద్యుడు తల వెంట్రుకలలో జీవముంటే వచ్చి బాగు చేస్తానన్నాడు. కానీ ప్రభువు నశించిన దానిని రక్షించుటకు వచ్చెను.
పాపపు చావుగలవానిని ప్రేమించి రక్షించుట సాధ్యమా, న్యాయమా? ఆయనను త్రాళ్లతో బంధించుట. యూదా గవర్నర్ గారు రానువా వారు వచ్చి ప్రభువును బంధించినట్లు ప్రజలకు తెలిపిరి. కానీ ప్రభువు దృష్టికే ఇంకొకటి కనబడుచున్నది. మనిషి యొక్క ఆత్మ బంధింపబడినది. పాపము వలన, పాపక్రియల వలన, పాప నైజము వలన, సైతాను అతని దూతల వలన మానవ ఆత్మ బంధించబడెను. ఇలాగూ సైతాను మనిషిని బంధించెను. ఈ విషయము అక్కడున్న వారికి తెలియదు, కానీ రక్షించుటకు వచ్చిన ప్రభువునకు తెలియను. ఏదైనా విడిచిపెట్టవచ్చును గాని పాప నైజము విడిచిపెట్టదు గాన ప్రభువు ఇన్ని బంధకములు గల మనిషిని రక్షించుటకు వచ్చెను. మనిషి బంధకములను తనపై వేసుకొనెను. ఒక కుర్రవాడు నూతిలో పడెను. అప్పుడే జమీందారు ఆ వైపుగా వెళ్ళుచున్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, అబ్బాయి, నిన్ను రక్షిస్తానని అనునా? అలాగూ అంటే ఉపయోగం ఉండదు, కానీ వెంటనే అందులో దుముకవలెను. అలాగూ దూకినప్పుడు మట్టి అంటుకొనును, దెబ్బలు తగులును. అట్లే ప్రభువును కూడా పాపశిక్ష బంధకములు బంధించును. ఈ శ్రమలు ఆయనకు కష్టమే గాని ప్రభువు మానవునికున్న బంధకములు చూచి జాలిపడి విడిపించుటకు వచ్చెను. ప్రభువు ఈ బంధకములు విడిపించుటకు వచ్చెను. మానవుడు పైనున్న వాటి ద్వారా బంధింపబడెను. ఇవన్నీ విడిచిన నైజమును విడువని మారని మనుష్యుని రక్షించుటకు ఎందుకు ప్రభు వచ్చెను? ఆయన ప్రేమ, దయ. అంతేకాక మానవుడు చనిపోయినందు చేతను ఆయన వచ్చెను. ఇవియూ కాదు గాని నశించిన వానిలో ఏది యొక్క విలువ ఉన్నది కనుక ప్రభువు అది చూచి లోకమునకు రావలసి వచ్చెను. అంత విలువైనది కాకపోతే ప్రభువు బంధకములో ఉండునా? నశించిన దానిలో విలువ ఉన్నది గనుక ప్రభువు విడువలేదు. ఆత్మలో విలువ ఉన్నది. పనికిరాని తనువు ఎందుకు? ఇది ప్రభువునకు కావలెనా? తనువు నాదిదిగో, ప్రతిష్ఠించుమి. న్యాయసభ. తీర్పు, శిక్ష విధించుట బహిరంగ కథ. ప్రభువునకు కనబడే కథ ఏదనగా, పాపి లోకాధికారుల వద్దకు వెళ్ళుట. అయితే పాపి వారి వద్దకు కాదు గాని ప్రభు వద్దకు వెళ్ళవలెను. ప్రభువా, ప్రవచింపలేదా? దెయ్యములను వెళ్ళగొట్టలేదా అని వారు అనినప్పుడు, మీరెవరో ఎరుగను అని ఆయన అన్నారు కదా. వారినే ఎరుగనన్నప్పుడు వారి కార్యములు ఎరుగునా? మనుష్యులు ఏ పాపము చేయకుండా ఉన్నప్పటికీ సొంత క్రియలు ఎన్ని చేసినను మానవుని జీవితము పాప జీవితము, జన్మము పాప జన్మము, ఉనికి పాపపు ఉనికి గనుక ఎన్ని మంచి పనులు చేసినను మానవునికి రక్షణ లేదు. పాపి ఆత్మ ప్రభు యొద్ద చేతులు కట్టివేయబడి ఉన్నది కనుక వానిని విడిపించుటకు ప్రభు బంధింపబడెను. విలువలేని పాపి కోసరము ఆయన బంధకములు తీర్పు తనపై వేసుకొని మనిషికి రావలసిన బంధకములు నిత్య తీర్పులు రాకుండా చేసెను. ఇక్కడున్న ముఖ్యాంశము ఏదనగా, యేసు ప్రభు దృష్టిలో మానవుని ఆత్మ విలువగలది. కాకపోతే ప్రభు ఇన్ని పనులు ఎలాగు చేయను? శిలువ మూత. ప్రభు పైన పెట్టబడిన కర్ర శిలువ, అందువలన ఆయన తూలిపోవుట, తదుపరి విజ్ఞాపన చేయుట వారికి కనబడుచున్నది. కానీ ప్రభువు ఇంకొకటి కనబడుచున్నది. మానవునికి తీర్పు విధించిన తరువాత మానవుడు బ్రతికినంత కాలము ఆ భారం మోయవలసినదే. శిలువ భారము మనిషిని క్రిందికి అణచివేస్తుంది, లేవనీయదు. బంధకము, తీర్పు మానవుని చంపవు గాని శిలువ భారము మానవుని కృంగజేయను గాన శిలువ కనబడును. మానవుడు శిలువ దగ్గరికే వెళ్ళుచున్నాడు. శిలువ ఎత్తినప్పుడు మరణమే, ఇంకా విడుదల దారి కనబడుకున్నది. మనిషికి చింతలు, భయములు, అవమానములు, అనుమానములు, అవిశ్వాసములు కలిగి ఇవన్నీ అణిచివేయుచున్నవి. ఇవి మాత్రమే గాక నిరాశ మనిషిని అణిచివేయును. ఇది వచ్చిన తరువాత ఇక ఏమీ మనిషికి రావు. ఆఖరున మనిషిని ఇన్ని శిలువ భారములు అణిచివేయుచున్నవి. యేసు ప్రభువుకు ఇవి కలిగినా నలగలేదు. ఈ శిలువే ఆయనకు కావలెను. యేసు ప్రభువు మోయిచున్న శిలువ 2 కర్రలతో చేయబడిన గాని మానవుడు మోసే శిలువ విశ్వాసము, చింత, భయము, నిరాశను కర్రలు గలదై ఉన్నది. ఆ శిలువ చేత మానవులు కృంగిపోతున్నారు. అనిశ్చయము, అనుమానములతో కృంగిపోవచ్చున్నారు. కానీ ప్రభువు ఇలాంటి మానవుని గురించి విచారించక వీరి ఆత్మను విడవనని తానే శ్రమలు అనుభవించెను. మనిషి ఎంత విలువైన వాడు కాకపోతే ప్రభువు మానవుని కోసరము చనిపోవును. కాసీము, దగ్గుచేత మంచము ఎక్కిన వారిని చూడలేదా? సిలువ కాదా? తోటమాలికి చనిపోయిన కోతిపిల్ల మంచిది కాదు, కానీ కోతికి తన పిల్ల విలువ తెలుసును గనక వచ్చెను. మానవుని విలువ తెలిసినవాడు ప్రభు తప్ప మరి ఎవరు?
సిలువ వేయుట. కొందరు ప్రభువు చనిపోలేదు గనుక బ్రతికి వచ్చెను అని అనుచున్నారు. ప్రభువు చావు మాయమైతే ఆయన పొందిన తీర్పు, శిక్ష, శ్రమలు అన్నీ మాయ కావలెను. అవి మాయ కాదు గాన ఆయన మరణము మాయ కాదు. మనుషులకు ప్రభు శరీర మరణము మాత్రమే కనబడుచున్నది. ప్రభువుకు మనుషుల శరీర ఆత్మ మరణము కనబడుచున్నది. ఆత్మ శరీరంలో నుండి వేరైనప్పుడు అది శరీర మరణము, దేవుని నుండి పాపి వేరైనప్పుడు అది ఆత్మ మరణము. నరకము రెండవ మరణము. శరీర మరణము మనకు ప్రారంభమైనదా అయినది, ఆత్మ మరణము కూడా ప్రారంభమైనది. జబ్బు, పాపం వలన ఈ రెండు మరణములు ప్రారంభమైనవి. పూర్తిగా నశించిపోయిన ఆత్మను రక్షించుటకు ఆయన మరణము పొందెను. మరణమైన మనుషులలో విలువ ఉన్నది గాన ప్రభువు మరణమాయెను. మనిషి చనిపోయే మంచం మీద ఉండగా పిల్లవాడిని చూసే వరకు బ్రతుకుదురని అనుకుందురు. పెట్టెలో పెట్టిన అనుకుందురు, అయితే సమాధిలో పెడితే అనుకొనరు. సమాధి. శిష్యులు ఆ కాలంలోని భక్తిపరులందరూ యేసుప్రభు లోకులను ఉద్ధరిస్తున్నారని అనుకుంటమి గాని లాభం లేదు అని ఆయన సమాధి చేయబడుట చూచి అనుకున్నారు. 70 మంది, 12 మంది శిష్యులు, ప్రజలు మొదలైన వారికి కూడా ఈ తలంపే ఉన్నది. ఆయన యూదా జనాంగమును ఉద్ధరించునని వారు అనుకున్నారు గాని సమాధిలో వారి ఆశ ఆవిరైపోయినది. ఒకవేళ ప్రాణము వచ్చినా రాతి సమాధి కనుక ఆయన మరలా చనిపోవును. ఎమ్మాయి శిష్యులైన క్లెయోప, లూకాల మాదిరి మిగిలిన యూదులలో ఈ ఆలోచనే ఉన్నది. అందుకే ప్రభు వారిని గద్దించెను. మోషే మొదలు ప్రవక్తల వరకు ఉన్న చిట్టా విప్పెను. పాపము చేయ మొదలుపెట్టి పూర్తిగా నశించిపోయిన వాని మీద సహా ప్రభు యొక్క ఆశ పోలేదు. మానవుని చేసి ఆ మానవులో తన ఆత్మను పోసినా ఆయన విడుచునా? ఆయన విడువడు గాని మనిషి ఆయనను విడుచుచున్నాడు. మనిషి నశించుట దేవునికి ఇష్టం లేదు, కానీ మనిషికి ఇష్టమే. ఒక మిషనరీ గారు కలరా వచ్చి చనిపోచున్నాడు. ఒక ఉపాధ్యాయుడు వచ్చి నాటుమందు వేస్తాననగా దొరసాని వేయవద్దని, ఓ పాపి నీవు తప్పుకొనమనెను. అలాగే దేవుడు నిన్ను రక్షిస్తానంటే మానవుడు వద్దు అంచున్నాడు. చివరి గడియ వరకు ప్రభువు మనిషి ఆత్మను విడిచిపెట్టడు. లాభం లేకపోయినా ప్రయత్నిస్తూనే ఉండును. మనిషి దృష్టి, మనిషి విలువ మనిషికి అక్కర్లేదు కానీ దేవుని దృష్టి మాత్రం మనిషిని రక్షించుటే. నన్ను వెంబడించుడి అని యేసుప్రభువు శిష్యులతో అన్నారు. నేడును యేసుప్రభువు పాపి నన్ను వెంబడించుమనుచుండెను. పాపి బంధకములు, తీర్పు, మరణంలో ఉండగా ప్రభువు పాపి వద్దకు వెళ్ళెను. కోతి పిల్ల శవము తల్లిని విలువలేదు గాని కోతి తనంతట తానే వెళ్ళెను. యేసుప్రభువునకు కూడా అలాగూ మనిషి కోసము వెళ్ళినది నిజము. నశించిపోయిన మనిషి వద్దకు వెళ్ళి రక్షించినది నిజము. పాపి కూడా యేసుప్రభువు తన వద్దకు వచ్చినని సంతోషించుచున్నాడు గనుక యేసుప్రభువు, పాపి నీవు ఊరుకో, నేను నిన్ను రక్షిస్తాను అనుచున్నారు. ఇది దేవుని అనంత ప్రేమయ్యి ఉన్నది గనుకనే నశించిపోయిన మానవుని శరీరాత్మలను వెతికి రక్షించెను, తన తనువును సిలువపై చాలించెను. అట్టి నిండైన దేవుని ప్రేమ ఈ శ్రమకాలమంతయు మిమ్ములను ఆవరించుకొని ఆయన అనంత ప్రేమలో ఓలలాడించును గాక. ఆమేన్.